హలో వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. సో శీతాకాలం వచ్చిందంటేనే ప్రతిరోజు కూడా సో మనకి స్కిన్ ర్యాషెస్, అలాగే స్కిన్ బాగా డ్రై అయిపోవటము, అలా చాలా వాటితో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో శీతాకాలంలో స్పెషల్గా మనం ఎటువంటి డైట్స్ తీసుకుంటే బాగుంటుంది, అలాగే మరికొన్ని టిప్స్ కోసం మనం పల్లవిని ఇంట్రడ్యూస్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. మరి వాళ్ళ ఏ థీమ్తో వచ్చేసాం? సో ఇవాళ థీమ్ వచ్చేసి ఫ్యాట్ లాస్ గురించి. అండ్ చాలా మంది వెయిట్ గెయిన్ ఎక్కువగా అవుతూ ఉంటారు, అండ్ కొంతమంది వెయిట్ నార్మల్గా ఉన్నా కానీ ఫ్యాట్ డిపాజిట్ అనేది ఎక్కువగా ఉంటుంది బాడీలో. సో ఫ్యాట్ లాస్ అనేది అందరికీ ఇంపార్టెంటే. ఎందుకు అంటే వెయిట్ ప్రాపర్గా ఉన్నా సరే ఫ్యాట్ డిపాజిట్స్ అనేది బాడీలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ రైస్. ఓకే, సో వెజిటబుల్ రైస్. సో ఇది మనకి మధ్యాహ్నం కావచ్చు, నైట్ టైం కావచ్చు, కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఎస్, అవును. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో నాకైతే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది పల్లవి. చక్కగా బ్రౌన్ రైస్ తీసుకున్నావు, మష్రూమ్స్ ఉన్నాయి, అండ్ చాలా కలర్ఫుల్. అది మనకి క్యాబేజా? యా, అది పర్పుల్ క్యాబేజ్. పర్పుల్ క్యాబేజ్. సో మనకు కలర్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ ద్వారా కూడా ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది, అండ్ కలర్ పిగ్మెంట్స్ కూడా బాగా వస్తాయి కదా మనకి. అవును. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ఓకే పల్లవి. సో ఫస్ట్ ఆయిల్ వేసేద్దాం. అలాగే కొంచెం ఆయిల్. సో ఫ్యాట్ లాస్ అనగానే ఫస్ట్ ఫాలో అయ్యేది కంప్లీట్గా ఆయిల్ కట్ డౌన్ చేస్తారు డైట్. అవును. సో అలా కూడా చేయకూడదు. ఎందుకు అంటే మనకు ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్. చెడు కొలెస్ట్రాల్ అండ్ అలాగే మంచి కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో, మంచి కొలెస్ట్రాల్ మన బాడీకి చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఆయిల్ యూస్ చేయాలి, కానీ చాలా మినిమల్గా యూస్ చేయాలి. పర్ పర్సన్ 3 to 4 teaspoons పర్ డే తీసుకునేటట్టుగా యూస్ చేస్తే సరిపోతుంది. అండ్ మనకి ఆయిల్స్లో కూడా చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి పల్లవి, ఏ ఆయిల్ యూస్ చేయాలి అనేది. సో ఆయిల్స్ వచ్చేసి మనం ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకు అందులో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ADEK 4 వైటమిన్స్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ మంత్ మనం ఆయిల్ చేంజ్ చేస్తూ ఉంటే మనకు ఆ వైటమిన్ కాంపోజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఆయిల్ వేడెక్కింది. యా, ఇంకో స్పూన్. ఓకే, తర్వాత కొంచెం జీరా, అలాగే కొంచెం అల్లం కూడా. అల్లం ముక్కలు తీసేసుకోండి. యా, అవును. ఏదైనా లైక్ అల్లం వెల్లుల్లి తీసుకునేటప్పుడు ఇలా ముక్కలుగా తీసుకోవాలి. అండ్ సేమ్ ఆనియన్స్ కూడా అలా తీసుకుంటే అది కొంచెం ఫ్యాట్ ని కరిగించడంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఓకే, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో ఇది కూడా మనం ఫాస్ట్ గానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. చాలా ఫాస్ట్ గా వెజిటేబుల్స్ ఒకటి కట్ చేసి పెట్టుకుంటే ప్రిపరేషన్ గా మిగతాదంతా కూడా ఈజీగా అయిపోతుంది. యా, ఎందుకంటే ఇప్పుడు మనకు ఆఫీస్ లో ఉండే వాళ్ళకి కూడా ముఖ్యంగా ఈ ఫ్యాట్ లాస్ లో ఇలాంటి రెసిపీస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళేమో ఎక్కువ టైం ఏమో ఇన్వెస్ట్ చేయలేరు. సో ఫాస్ట్ గా అయిపోవాలి అండ్ అలాగే హెల్తీగా కూడా ఉండాలి. ఎస్, అవును. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా. ఓకే, నెక్స్ట్ ఇంకా మనము వెజిటేబుల్స్ కూడా వేసేద్దాం. సో ఫస్ట్ కొంచెం పచ్చి బఠానీ, అలాగే బీన్స్, నెక్స్ట్ పర్పుల్ క్యాబేజ్ కూడా. ఓకే, ఇందులోనే మష్రూమ్స్ కూడా వేసేద్దాం. సో అన్నీ నాకు ఇష్టమైన ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. సో నాకు ఆల్రెడీ చాలా యమ్మీగా అనిపిస్తుంది. బికాస్ నాకు పర్సనల్గా పీస్ అనేవి చాలా ఇష్టపడుతూ ఉంటాను అనమాట వెజిటబుల్ రైసెస్లో లేకపోతే పులావ్స్లో.
అండ్ పీస్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో పీస్లో మనకు ఫైబర్ అండ్ అలాగే వైటమిన్ కే అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది కొంచెం మనం హెవీగా తీసుకునే ఫుడ్స్లో పీస్ కనుక ఇంక్లూడ్ చేసుకుంటే అందులో ఉండే ఫైబర్ ద్వారా కొంచెం మనకు డైజెషన్ అనేది చక్కగా అవుతుంది. అండ్ దాంతోపాటు ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో వాళ్ళు కూడా పీస్ని యూజ్ చేయడం ద్వారా కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది. సో నాన్ వెజెస్లో కూడా వేసుకోవచ్చు అనమాట? యా, వేసుకోవచ్చు. ఎందులో అయినా మనం పీస్ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. అలాగే బెల్ పెప్పర్స్ ఏంటి అంటే మనం దాన్ని ఓవర్ కుక్ చేయట్లేదు, సో లైట్గా లాస్ట్కి యాడ్ చేసేసుకుందాం. ఓకే, స్పైసెస్లో ముందుగా కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు, కొంచెం ధనియా పొడి, అలాగే కొంచెం మిరియాల పొడి కూడా. ఓకే, ఇంకొక స్పూన్, ఫైనల్లీ కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం. సో అందులో కొన్ని వాటర్ కూడా వేసుకుందాం లైట్గా. ఓకే, ఓకే పల్లవి. సో చక్కగా వాటర్ పోసుకున్నాం. మన నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బెల్ పెప్పర్స్ కూడా వేసేద్దాము. అలాగే, సో ఫస్ట్ గ్రీన్ బెల్ పెప్పర్స్, అలాగే ఎల్లో బెల్ పెప్పర్స్ కూడా, నెక్స్ట్ రెడ్ బెల్ పెప్పర్స్. సో ఆల్రెడీ మనము స్పైసెస్ వెజిటేబుల్స్ వేసాం కదా, ఇవన్నీ కూడా చక్కగా జల్లప్ అయిపోవాలి. సో పల్లవి, సో వాటర్ పోసుకున్నాము, అలాగే బెల్ పెప్పర్స్ కూడా వేసేసాం. లిడ్ క్లోజ్ చేసుకుందామా మరి? యా, ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం బాయిల్ అవ్వనిద్దాం. అలాగే, సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఆల్రెడీ కుక్ చేసుకున్న బ్రౌన్ రైస్ కూడా వేసేసుకుందాం. ఓకే, స్పూన్, చూడడానికి కూడా చాలా యమ్మీగా ఉంది పల్లవి. మరి ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా? యా, అయిపోయినట్టే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే, సో అయిపోయినట్టేనా పల్లవి? యా, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసేసుకుందాం. ఓకే, ఓకే అమూల్య, వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. ఓకే, సో యమ్మీ యమ్మీ వెజిటబుల్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూసేసేయండి. వెజిటబుల్ రైస్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు, మష్రూమ్ 1 కప్పు, తరిగిన పర్పుల్ క్యాబేజ్ 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1 కప్పు, తరిగిన బీన్స్ 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. వెజిటబుల్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి బఠానీ, అలాగే బీన్స్ ముక్కలు, తరిగిన పర్పుల్ క్యాబేజీ, మష్రూమ్, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుని తర్వాత అందులో గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు,
అలాగే yellow క్యాప్సికమ్, అలాగే రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు చివరిగా ఉడికించుకున్న బ్రౌన్ రైస్ వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వెజిటబుల్ రైస్ రెడీ. సో కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం కూడా చూసేసాం కదా, ఇప్పుడు మరి టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా బాగుంది పల్లవి. సో మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా ప్రాపర్గా సార్ట్ అయ్యాయి అండ్ అన్ని ఫ్లేవర్స్ కూడా నాకు చాలా బాగా తెలుస్తున్నాయి. మనం వేసిన మసాలాస్ కావచ్చు, మైల్డ్గా ఉంది, అట్ ద సేమ్ టైం హెల్తీగా అనిపిస్తుంది. సో బ్రౌన్ రైస్ వేసాం కదా అనేది అక్కడ లోటు లేదనమాట, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో డెఫినెట్లీ అందరూ కూడా ట్రై చేయవలసిన డిష్ ఇది. ఎస్. సో మరి మన నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ ఆమ్లెట్. ఓకే, సో ఓట్స్ ఆమ్లెట్, ఇది కూడా చాలా హెల్తీగా అనిపిస్తుంది. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఆమ్లెట్ కోసం మనకి బేసిన్ కూడా తెచ్చావు కదా? ఎస్, అవును. ఓకే, సో ఇదేంటి అంటే మనకు కొంచెం ఇంకా ప్రోటీన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అండ్ ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు ఎగ్ ని అవాయిడ్ చేసి కూడా బేసన్ తోని ఆమ్లెట్ కూడా చేసుకోవచ్చు. ఓ నైస్ నైస్. సో కొంచెం చీలా లాగా వచ్చేస్తుంది వాళ్ళకి. ఓకే, సో మామూలుగా అట్టులాగా కూడా తయారైపోతుంది అన్నమాట. Yes, ఒకవేళ ఎగ్ వద్దు అనుకుంటే లేదు కొంచెం హై ప్రోటీన్ కావాలి అనుకుంటే మనం ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్యాట్ లాస్ డైట్ లో చాలా క్యాలరీస్ కట్ డౌన్ చేస్తాము, ఆయిల్ కట్ డౌన్ చేస్తాం కాబట్టి కొంచెం యాడ్ ఆన్ ఎనర్జీ కోసం మనం ప్రోటీన్ ఎక్కువగా ఇస్తూ ఉంటాం. అలాగే. ఓకే, స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ఓకే పల్లవి. సో దీన్ని మనం డ్రై రోస్టే చేసుకుంటున్నాము. ఫస్ట్ ఓట్స్, అలాగే అందులోనే సుజీ రవ్వ కూడా, నెక్స్ట్ బేసన్ కూడా. సో ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం ద్వారా కొంతమందికి ఓట్స్ కానీ బేసన్ కానీ తిన్న వెంటనే పడదు. ఓకే, అంటే త్వరగా డైజెస్ట్ అవ్వదు అండ్ అలాగే ఆ ఫ్లేవర్ కూడా ఎక్కువగా పడదు. కాబట్టి ఇలా మనం కొంచెం సార్ట్ చేసుకుంటే మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఎవరికైతే ఆ స్మెల్ అనేది పడదో, పచ్చివాసన, అది కూడా పోతుంది. ఓకే, సో అది అలా రోస్ట్ అవుతూ ఉంటుంది. ఈ లోపు మనము రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఒక మిక్సింగ్ బౌల్, స్పూన్ కూడా, సో ఫస్ట్ కొంచెం ఉల్లిపాయలు, అలాగే టమాటో ముక్కలు, నెక్స్ట్ క్యారెట్ కూడా, అలాగే గ్రీన్ బెల్ పెప్పర్, ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, జీలకర్ర, ఓకే, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. సో చాలా మంది మనకి ఆమ్లెట్ అంటే సింపుల్ గా చేసేసుకుంటూ ఉంటారు. సో మనమైతే చక్కగా వెజీస్ కూడా యాడ్ చేస్తున్నాము, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో ఇది మిక్స్ చేసేసుకొని సో ఇలా ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళకు కూడా వెజీస్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే కూడా మనకి ఫైబర్స్, కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. ఎస్, అవును. అండ్ ఇది ఇంకా ఫ్యాట్ ని, కొలెస్ట్రాల్ ని కరిగించడంలో ఉపయోగపడుతుంది. అండ్ మోస్ట్లీ థింగ్ ఏంటంటే మనకి ఫిల్లింగ్ గా ఉంటుంది. ఎస్, కావాల్సిన ప్రోటీన్స్ కూడా వస్తాయి. అవును. ఇది ఒక ఆమ్లెట్ తీసుకుంటే మనకు బ్రేక్ఫాస్ట్ లాగా కూడా అయిపోతుంది. ఓకే, సో అలాగే ఇందులో కొంచెం పెరుగు వేసుకుందాం. సో యూజువలీ మనం ఆమ్లెట్లో కర్డ్ వేయటం అనేది చూడము. సో చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఆల్సో కొంచెం రోస్ట్ కూడా చేసుకుంటా ఉన్నాం కదా. యా, ఇప్పుడు అది సాట్ అయిపోయింది కదా, అది ఇందులో వేసేద్దాం. ఓకే,
యా సరిపోతుంది. సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకొని మనం ఎగ్ బీట్ చేసుకుందాం. ఓకే. సో ఎగ్లో ఉన్న కన్సిస్టెన్సీ వల్లే మనకు ఆ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. ఎస్ అవును. సో ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా మిక్స్ చేసేద్దాం. అలాగే మీరు స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ప్యాన్ కూడా గ్రీస్ చేసేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న దాన్ని ఆమ్లెట్ లాగా వేసేసుకుందాం. దీని మీదే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. సో పల్లవి, చక్కగా మన ఆమ్లెట్ అయితే యమ్మీ యమ్మీగా, నాకైతే ఫ్లేవర్స్ అయితే చాలా అద్భుతంగా వస్తున్నాయి. అండ్ ఆల్సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టుంది కదా? ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే. సో రెడీ అయిపోయినట్టేనా పల్లవి? యా అమూల్య, ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఓకే. సో ఓట్స్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఓట్స్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, సుజీ రవ్వ 1 కప్పు, శనగపిండి 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, టమాటో ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, గుడ్లు 2. ఓట్స్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో ఓట్స్, బొంబాయి రవ్వ, శనగపిండి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్, పసుపు, సరిపడా ఉప్పు, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో పెరుగు, వేయించుకున్న ఓట్స్ మిశ్రమం, కోడిగుడ్లు కొట్టి వేసుకుని కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడయ్యాక సిద్ధం చేసుకున్న కోడిగుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకుని పైనుంచి చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర వేసి నూనెతో 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఓట్స్ ఆమ్లెట్ రెడీ. చూసారు కదండి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం. పల్లవి, టెస్టింగ్ టైం. ఓకే. చాలా బాగుంది పల్లవి. సో వెజీస్ వేసాము, సో చక్కటి ఫ్లేవర్. అండ్ నువ్వు బేసిన్ రోస్ట్ చేసావు, సో కొంచెం సుజీ, ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా తెలుస్తున్నాయి. చాలా బాగుంది. నేనైతే బేసికలీ నాకు ఆమ్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఈ ఆమ్లెట్ నాకు చాలా స్పెషల్గా, డిఫరెంట్గా అనిపించింది. సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఈజీగా, హ్యాపీగా, యమ్మీగా తింటారనిపిస్తుంది. యా, ఎందుకంటే ఆమ్లెట్ అంటే పిల్లలకు కూడా చాలా ఇష్టం. అవును. బట్ వెజిటేబుల్స్ అనగానే ఎవరు ఎక్కువ తినరు. కాబట్టి ఇలా వెజిటేబుల్స్, ఓట్స్, మనం ఓట్స్ వేసామంటే కూడా ఎవరు నమ్మరు. చాలా హిడెన్ ఫార్మాట్ లో ఇచ్చాం కాబట్టి ఇలా మనం ఎవరైతే ఓట్స్ తినరో అండ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటారో, అండ్ ఫ్యాటే కాకుండా ఎవరికైతే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, వెయిట్ లాస్ కి ప్లాన్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా పర్ఫెక్ట్ రెసిపీ. ఓకే, సో సూపర్గా ఉన్నాయి. సో 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి పల్లవి. మరి వీటిల్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్పేస్తావా? ఓకే.
సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి వెజిటబుల్ రైస్. ఇందులో యాడ్ చేసిన వెజిటబుల్స్లో అన్నిట్లో కూడా మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యాట్ని కరిగించడంలో ఉపయోగపడుతుంది అండ్ అలాగే వెయిట్ మేనేజ్మెంట్లో కూడా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ ఆమ్లెట్. ఓట్స్లో మనకు ప్రీబయోటిక్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. గట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ అల్సర్స్ కానీ అలాగే ఫ్రీక్వెంట్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎవరికైతే అవుతూ ఉంటాయో ఓట్స్ని తరచుగా వాళ్ళ డైట్లో తీసుకుంటూ ఉండాలి. ఇందులో క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ అండ్ అలాగే వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. ఫ్యాట్ని కరిగించడంలో కూడా ఉపయోగపడుతుంది. సో చాలా బాగా చెప్పావు పల్లవి. అలాగే 2 రెసిపీస్ కూడా వెరీ వెరీ న్యూట్రిషియస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమూల్య. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. చక్కటి 2 హెల్తీ రెసిపీస్ చూసేసారు కదా. మరి రేపటి ఎపిసోడ్లో మరొక 2 హెల్తీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్, సెలవు, బాయ్.